షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు లంచగొండితనం గురించి ఎపిసోడ్. అంటే ఒకప్పుడు ఇండియాలో ఏ ఆఫీస్ ద్వారా పని జరగాలన్నా కూడా లంచం అనేది చాలా కీలకంగా మారిపోయేది. ఆఫీసర్లు అంత దారుణంగా ఉండేవాళ్ళు. అయితే ఇప్పటికి కూడా అలాగే ఉందా సిచ్యువేషన్స్ అనేవి? ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా ఇంకా లంచాలు తీసుకుంటూ దొరికిపోతున్న అధికారులు ప్రతిరోజు వార్తలో చూస్తూ ఉన్నాం. రీసెంట్గా ఒడిస్సాలో ఒక అటవీ శాఖ అధికారి ఆయన కూడా లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఆయన ఇంట్లో 16కు పైగా బంగారు నాణాలు, అలాగే ₹1,00,00,000 పైగా ఈ డబ్బు అనేది దొరకడం జరిగింది. అయితే ఒక అటవీ శాఖ అధికారి ఇంట్లో ఎంత డబ్బు ఏ విధంగా వచ్చింది? ఈ లంచం ఎవరిచ్చి ఉంటారు? అసలు అటవీ శాఖ అధికారికి లంచం ఇచ్చే అవసరం ఎవరికి వచ్చింది? ఈ విషయాలను కూడా తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. వీటి గురించి మనతో చర్చించబోతున్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన శేష్ శివరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. మొదటి డౌట్, జనరల్ లంచాలు తీసుకుంటున్న వాళ్ళు మనకి ఎంతో కాలంగా తెలుసు, వార్తల్లో వస్తున్నారు, దొరికిపోతూ ఉన్నారు. వాళ్ళని అయితే తీసారు కదా జాబుల్లోంచి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, సస్పెండ్ చేస్తారు మహా అయితే. అయితే ఇదొక ఎత్తు. అయితే ఇది ఎందుకు మారట్లేదు అనేది నా క్వశ్చన్. రెండోది ఏంటి అంటే, ఒక అటవీ శాఖ అధికారికి లంచం తీసుకునే అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఆయనకి లంచం ఇచ్చే అవసరం ఉన్న పర్సన్స్ ఎవరై ఉంటారు? అది కూడా 1,00,000 2 లక్షలు కాదు, 1,50,00,000 పైగా డబ్బు, 16కు పైగా బంగారు నాణాలు. అంటే అసలు అటవీ శాఖ అధికారితో ఏ అవసరం ఉంటుంది? నార్మల్గా లంచం అనేది కామన్ కాన్సెప్ట్ అయిపోయింది మన దగ్గర. ఈ లంచము అనేది నిరోధించడానికి ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ కరప్షన్ యాక్ట్ కూడా ఉంది. కాకపోతే ఏంటి అని అంటే, ఎవరు కూడా దాని మీద స్పందించడము లేకపోతే దాని మీద మాట్లాడడం అనేది జరగట్లేదు. ఈ లంచాన్ని నిరోధించడానికి మన చట్టంలో ఏంటంటే విజిల్ బ్లోవర్ యాక్ట్ అనేది కూడా ఉంది. విజిల్ బ్లోవర్ అంటే ఏంటి అని అంటే, ఎవరికైనా ఇప్పుడు నేను విక్టిమే కాకుండా ఎవరైనా థర్డ్ పర్సన్ వాలంటరీగా వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు విజిల్ బ్లోవర్ యాక్ట్ని బేస్ చేసుకొని మనము కంప్లైంట్ చేయొచ్చు. దానికి చట్టాలు ఏంటంటే, వాళ్ళ పేర్లను బయటికి రాకుండా ప్లస్ వాళ్ళకు వచ్చేసి సరైన ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా కూడా ఈ విజిల్ బ్లోవర్ యాక్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన యాక్ట్ విజిల్ బ్లోవర్ యాక్ట్. ఇకపోతే మన అంశంలో లంచము, ఫారెస్ట్ ఆఫీసర్స్ లంచం ఎందుకు తీసుకుంటున్నారు? సో బేసిక్గా ఏంటంటే, ఏ ఆఫీసర్ అయినా లంచం అనేది ఒక పని చేయాలి అనుకున్నప్పుడు తీసుకుంటారు. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి ఒక పని ఉంది, ఆ పని తన ద్వారా చేయించుకోవడం కొరకు అధికారి ద్వారా చేయించుకునే ప్రయత్నంలో భాగంగా లంచం అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫారెస్ట్ అధికారి ఎందుకు తీసుకున్నాడు అన్న మీ ప్రత్యేకమైన ప్రశ్న ఏంటంటే, ఈ ఫారెస్ట్లో మనకు ఉండేటువంటి సహజ సిద్ధమైన వనరులు, అది కల్ప చెక్క రూపంలో కావచ్చు, ట్రీస్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి సంపద అనేది అడవిలో ఉంటుంది. ముఖ్యంగా ఆ అడవి సంపద మీద కన్నేసినటువంటి స్మగ్లర్లు, లేకపోతే అడవిలో ఉన్నటువంటి గతంలో మనము చూసినాం పుష్ప సినిమాలో ఈ గంధం చెట్లు, ఇటువంటివి శాండిల్ సంబంధించినవి, వాటిని వీళ్ళు తీసుకోవడం కొరకు ఆ చెట్లను నరికివేత చేసి తద్వారా ఆ చెట్ల ద్వారా వచ్చినటువంటి ఆ కలప, ఆ చెక్కని, ఆ వుడ్ని వేరే రాష్ట్రాలకి, వేరే ప్రాంతాలకి సప్లై చేసే క్రమంలో కూడా ఆ అధికారి తీసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా తీసుకుంటుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే ఈ లంచం తీసుకుంటూ దొరికిపోయే విధానంలో చాలామంది ఈ సస్పెండ్ అవుతూ ఉంటారు. బట్ సస్పెన్షన్ అనేది లంచగొండను మారుస్తుందా? వాడు ఇంకో ప్లేస్కి వెళ్ళి సస్పెన్షన్ తీరిపోయాక ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ కూడా లంచం తీసుకుంటూ ఉంటాడు. అంటే మన దేశంలోనే మాత్రమేనేమో ఈ గొప్ప విషయం జరుగుతుంది. మంచి పని చేసేవాడిని సస్పెండ్ చేస్తారు, వీళ్ళని సస్పెండ్ చేస్తారు, ఇద్దరు ఒకటే విధానంలో ఉంటుంది. కానీ మంచి పని చేసే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది ఏంటంటే, వాళ్ళకి సస్పెన్షన్తో వాళ్ళేమి నిజాయితీ కోల్పోయి మళ్ళీ లంచగొండగా మారడం ఇంకోటి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెగిటివ్గా మారడం ఈజీ, కానీ నెగిటివ్గా ఉన్నోడు పాజిటివ్గా అయితే మారడు కదా సస్పెన్షన్ అనే దాని ద్వారా. అలాంటప్పుడు ఈ సస్పెన్షన్ అనే శిక్ష దేనికి? ఇప్పుడు ఈ సస్పెన్షన్ అనేది ఏదైతే ప్రక్రియ ఉందో, ఈ సస్పెండ్ చేయడము, ఉద్యోగం నుంచి తాత్కాలికంగా కొంతకాలం బయట పెట్టడము, పక్కకు పెట్టడం అనేది, దీనివల్ల ఎవరు కూడా మార్పు చెందట్లేదు. ఇప్పుడు ఏంటి అని అంటే, ప్రభుత్వ ఉద్యోగాలలో ముఖ్యంగా లంచగొండి అధికారులలో వాళ్ళు చాలా కష్టపడి చదువుకుంటున్నారు, చాలా మెరిట్స్తో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క ఫారెస్ట్ ఆఫీసర్ అనే కాకుండా అనేక ఉద్యోగాలలో అనేకటువంటి డిపార్ట్మెంట్స్లలో చివరాఖరికి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ బ్యూరోక్రాటిక్ డిపార్ట్మెంట్లో కూడా గతంలో కూడా మనం చాలా చూసినాము.
వీళ్ళు ఏంటి అని అంటే లంచం ఇప్పుడు వాళ్ళకి లక్షలలో కాదు కోట్లలో డబ్బులు వస్తున్నాయి లంచం తీసుకున్న క్రమంలో. మీరు చెప్పినట్టు కోట్ల రూపాయలు, బంగారు నాణాలు. ఇట్లాగే వీళ్ళు ఏంటి అని అంటే ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్న క్రమంలో కోట్ల రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఏంటి అని అంటే వాళ్ళు ఎన్ని రోజులు సస్పెండ్ అవుతున్నారు? మా అంటే 90 days నుంచి 6 months. ఆ సస్పెన్షన్ పీరియడ్లో కూడా దే ఆర్ గెటింగ్ ఆఫ్ సాలరీ కదా. ఇక వాళ్ళకి భయం ఎక్కడ ఉంటుంది? ఒకటి ఇదైతే. రెండోది ఏంటి అని అంటే ఒకసారి సస్పెన్షన్ అయినప్పుడు ఏసీబీకి కానీ లేకపోతే ఇంకో విజిలెన్స్ అధికారులకు కానీ పట్టుబడ్డప్పుడు ఏం జరుగుతుంది అని అంటే టీవీ కానీ మీడియా కానీ వాళ్ళని బాగా చూపెడతా ఉంటుంది అనమాట. కానీ ఆ తర్వాత ఏమైతే దాన్ని ఎవరు చూపెట్టారు, ఇంకా వాళ్ళకి ఏ పనిష్మెంట్స్ వస్తున్నాయి, ఎక్కడ పోతున్నారు, ఏంది అనేది ఎవరు చూపెట్టాడు. ఎంత పెద్ద వార్త అయినా 2 రోజులే. ఎంత పెద్ద వార్త అయినా 2 రోజులే. దాని తర్వాత అందరూ మర్చిపోతారు. ఈ 2 రోజుల తర్వాత ఒక కౌన్సిల్ని పట్టుకొని వీళ్ళు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి పోయి మళ్ళీ వాళ్ళ తర్వాత వాళ్ళ జాబ్ని వాళ్ళు పొందడం, మళ్ళీ వాళ్ళు జాబ్ చేసుకోవడం, లంచాలు తీసుకోవడం, ఇది కామన్ అయిపోతున్నది. నిజంగా లంచం తీసుకోవడం వల్ల వాడికి ఉన్నటువంటి ఈ ఆస్తులను ఎంతవరకు జప్తు చేస్తున్నారు ఎక్కడైనా చూపెట్టడం జరిగిందా? ఏ ఛానల్లో అయినా ఒక ₹1 కోటి లంచం తీసుకున్నాడండి ఒక అధికారి, ఒక లంచగొండి అధికారి, లేకపోతే అవినీతి తిమింగలం అని హెడ్లైన్స్ రాస్తారు కదా. ₹1 కోటి తీసుకున్నాడు, 2 కోట్లు తీసుకున్నాడు. దాని తర్వాత ఎంతవరకు దాన్ని రికవరీ చేసిర్రు, వాడి యొక్క జీవన శైలి ఏంది, దాని తర్వాత మరి బతికేంది ఎక్కడైనా చూపెట్టడం జరిగిందా? నిజంగా తీసుకున్నప్పుడు ఆ యాక్షన్ జరిగినప్పుడే కాకుండా తర్వాత కూడా అసలు ఏం జరుగుతుంది అనేది విచారణ అనేది ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు ఏంటి అంటే కొంతకాలం తర్వాత ఏమైపోతుందంటే ఎవిడెన్స్ దొరకదు మనకి. ఎవిడెన్స్ లేదు అని చెప్పేసి పెద్ద లంచగొండ అధికారులని నిర్దోషులుగా ప్రకటించి వదిలివేయడము, తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి జాబ్ జాయిన్ అవ్వడము, మళ్ళీ అటువంటి చర్యలకు పాల్పడడం, ఇది చాలా కామన్గా మారిపోయింది. వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. అవసరమైతే ఎవరైతే లంచగొండి అధికారులు ఉన్నారో, లంచం తీస్తూ పట్టుబడ్డారో వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ బెనిఫిట్స్, వాళ్ళకే కాదు ఇంకొక 2-3 తరాల వరకు వాళ్ళ కుటుంబానికి ఎటువంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇవ్వమని చెప్పండి. లంచం తీసుకుంటారేమో చూడండి, ఎవ్వరూ తీసుకోరు. కాకపోతే ఏంటి అని అంటే లంచం తీసుకునే అధికారుల పట్ల మన ప్రభుత్వం కానీ మనము కానీ చాలా స్లోగా, అంటే ఏమంటారు, ఒక రకంగా చెప్పాలి అంటే మెతకగా బిహేవ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఏదైతే ఉందో అది నిజంగా చరిత్రలో నిలిచిపోయే ఒక శిక్షగా మారితే చాలా బాగుంటుంది. చరిత్రలో మర్చిపోయే శిక్షలా ఉంది కూడా. కానీ ఇలాంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీలాంటి స్కాలర్స్ ఉన్నారు, మీరు న్యాయ వ్యవస్థలో ఉన్నారు, మీలాంటి వాళ్ళని సంప్రదించడం లేకపోతే న్యాయ వ్యవస్థను సంప్రదించడం చేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇలాంటివి అమల్లోకి తీసుకురావడానికి పోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? కారణాలు పెద్దగా ఏం లేవు. ఏంటి అని అంటే సమాజంలో ఎవరికి కూడా ఈజీ వే కావాలా, షార్ట్కట్లో మనీ కావాలా, ఈజీ వే కావాలా. ఒక ఆఫీస్కి పోయి ఒక 40 రోజులు, ఒక 30 రోజులు ఒక సర్టిఫికేట్ కొరకు ఎవడు ఆగడు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కొరకో, లేకపోతే ఇంకొక మున్సిపాలిటీలో డెత్ సర్టిఫికేట్ కొరకో, చిన్న ఎగ్జాంపుల్స్ మన అందుబాటులో ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నా. ఒక డెత్ సర్టిఫికేట్ కొరకో, లేకపోతే ఒక మున్సిపాలిటీ ఒక బర్త్ సర్టిఫికేట్ కొరకో, లేకపోతే ఇంకొక రెసిడెన్స్ సర్టిఫికేట్ కొరకో, క్యాస్ట్ సర్టిఫికేట్ కొరకో ఎవడు ఆగడు. వీడే ఉల్టా చెప్తా ఉంటాడు, నేను లంచం ఇస్తా, ఎవరైనా అధికారి దొరుకుతాడేమో, నేనే దొరకబడతా. అంటే చిన్న వ్యవస్థలోనే ఇలా ఉన్నప్పుడు పెద్ద వ్యవస్థలో ఇంకా ఎలా ఉండాలి? ఎందుకంటే అంటే ప్రజలు మొదట గమనించాల్సిన అవసరం ఉంది. ఇది మన బాధ్యత, మనకు విత్ ఇన్ ద పీరియడ్ కావాలా. దాని గురించి మనము ప్రభుత్వానికి మెసేజెస్ ఇవ్వాలి, ప్రభుత్వానికి మనము అపీల్స్ చేసుకోవాలి తప్పితే ప్రజలు అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రజల బాధ్యత చాలా ఉంది. కాబట్టి ప్రజలు ఏంటంటే వాళ్ళ బాధ్యత తెలుసుకోవాలి. విజిల్ బ్లోయర్ యాక్ట్ అనేది చాలా మందికి కాదు, ఎవరికి తెలియదు దాదాపుగా. విజిల్ బ్లోయర్ యాక్ట్ అనేది ఉంది. విజిల్ బ్లోయర్ యాక్ట్ ద్వారా మీరు మీ యొక్క పరిసర ప్రాంతంలో కానీ, లేకపోతే మీ స్నేహితులలో కానీ, మీ రిలేటివ్స్లో ఇంకెక్కడైనా మీ సమాచారానికి వచ్చినప్పుడు ఒక విజిల్ బ్లోయర్గా మారి, ఒక మార్గదర్శకుడుగా మారి మీరు కంప్లైంట్స్ చేయండి. మీకు చట్టాలు రక్షించబడతాయి, చట్టాల ద్వారా రక్షణ పొందుతారు మీరు. చాలామంది ఇలా చేయాలనుకున్నా కానీ ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి లాభం లేకపోవడంగా చూసుకుంటూ, అండ్ ఇది ఎక్కువగా మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అండ్ అదే డబ్బులు ఇచ్చినోడికి కళ్ళ ముందు పని అవుతున్నప్పుడు వాళ్ళు కూడా ఇలా మారడంలో తప్పు లేదు కదా అని చాలామంది ప్రజల అభిప్రాయం. దాన్ని ఏమంటారు? ప్రజల అభిప్రాయం అలా ఉంటే ప్రజల అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మనము రైట్ వేలో పోతున్నప్పుడు పనులు జరుగుతున్నప్పుడు మనం ఎవరికైనా లంచం ఎందుకు ఇవ్వాలి?
మనం ప్రశ్నించే తత్వాన్ని మార్చుకోవాలి. మనం బానిసలుగా ఉన్నంత వరకు ఇలాంటి చర్యలు జరుగుతూనే ఉంటాయి. మనం క్వెషన్ చేయాలి. అధికారులకు క్వెషన్ చేయాల్సిన వ్యవస్థ మనకున్నది. విజిలెన్స్ కమిటీస్ ఉన్నాయి, సిబిఐ ఉన్నది, ఏసీబీ ఉన్నది, గవర్నమెంట్ పోర్టల్స్ ఉన్నాయి. ఆన్లైన్ పోర్టల్లో కూడా మరి కంప్లైంట్ చేయొచ్చు. మిమ్మల్ని ఎవరైనా ఒక ₹1000 లంచం అడిగారు సర్టిఫికేట్ కొరకు, మీరు ఇమీడియట్గా ఏసీబీకి, విజిలెన్స్ కమిషన్స్కి మీరు కంప్లైంట్ చేయండి కదా. అట్లా మీరు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు దొరుకుతున్న అధికారులంతా ఏదో ఒక కంప్లైంట్ రూపంగానే దొరికింది కదా, మరి మీరెందుకు కంప్లైంట్ చేయట్లేదు? మీ దగ్గర తప్పు పెట్టుకొని ప్రభుత్వాలను కానీ ఇంకొకరంతా తప్పు పట్టడం సరైన అవినీతి రహిత సమాజాన్ని మనం ఏర్పరచాలి అని అంటే ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన అవసరము, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వండర్ఫుల్ సార్. సో విన్నారు కదండి, మార్పు మన దగ్గర నుంచి మొదలవ్వాలి. అంటే లంచం తీసుకునేవాడిని మనం ఎన్ని మాట్లాడుతున్నామో దానికన్నా ముందు లంచం ఇచ్చే మనకి, లేకపోతే ఆ పొజిషన్లో ఉన్న పర్సన్కి కాస్త క్వశ్చన్ చేయడం వచ్చినట్లయితే, అట్లీస్ట్ ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చినట్లయితే, ఇప్పుడు దొరికే వాళ్ళందరూ కూడా ఎవరొకరు కంప్లైంట్ ద్వారా దొరుకుతున్నారు అనేది వాస్తవం. అయితే ఆ విషయంలో మీరు కూడా ఒక మంచి ముందుంటే ఇలా ప్రతి ఒక్కరూ ఇచ్చే ఒక కంప్లైంట్ అనేది ఎంతో మార్పుకి చేదోడు బాదోడు అవుతుంది అనమాట. అంతేగాని జస్ట్ మనం ఇలా లంచాలు తీసుకుంటున్నారు అనే దానికంటే కూడా లంచం ఇవ్వడం అనేది కూడా అడ్రస్ చేయాల్సిన విషయంగా ఇక్కడ శివరావు గారు చెప్పడం మీకు చాలా ఉపయోగపడే విషయం ఇది. ప్రతి ఒక్కరు మారాల్సిన సిచ్యువేషన్ మనం ఉన్నాము. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.